13th అండ్ 14th మే కరెంట్ అఫైర్స్. ఫస్ట్ వచ్చేసి ఐఎఫ్ఎఫ్ సిఓ చైర్మన్ అపాయింట్ అయితే ఎవరు అపాయింట్ అయ్యారంటే దిలీప్ షాని. ఐఎఫ్ఎఫ్ సిఓ ఫుల్ ఫామ్ ఏంటి? ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేషన్. ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కార్పొరేషన్ చైర్మన్ రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే దిలీప్ షాని. నెక్స్ట్ 77th కన్నాస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏ కంట్రీలో ఇస్తారంటే ఫ్రాన్స్. నెక్స్ట్ వచ్చేసి జూన్ 1, 2024కి ఇన్యాక్టివ్లో ఉన్న అకౌంట్స్ అన్నిటిని క్లోజ్ చేయాలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో జూన్ 1, 2024 కంటే బిఫోర్ డే మే 31కి వాళ్ళ ఇన్యాక్టివ్లో ఏ అకౌంట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ అలా అప్డేట్ చేసుకోకపోతే ఆ అకౌంట్స్ అన్నిటిని బ్యాంక్ అకౌంట్స్ని పిఎన్బి వాళ్ళైతే క్లోజ్ చేస్తారు. పిఎన్బి అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్. నెక్స్ట్ చంద్ కంట్రీకి ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఎవరు అంటే మహమ్మద్ ఇద్రిస్ డెబీ ఇంట్రో. నేను కొంచెం కష్టం ఉంది బట్ ట్రై టు రిమెంబర్ ఇట్. చంద్ ప్రెసిడెంట్ ఎవరు అపాయింట్ అయ్యారంటే మహమ్మద్ ఇద్రిస్ డెబీ. జస్ట్ చంద్ డెబీ ఇంట్రో అలా అయినా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కృషి కల్ప అనేది ఒక ఎన్జిఓ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఇది కృషి కల్ప. వీళ్ళు వచ్చేసి ఫార్మర్ ప్రొడ్యూసర్స్ని ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఏదైనా కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి పాజిటివ్ చేంజ్ అనేది తీసుకురావాలని చెప్పి ఈ కృషి కల్ప వాళ్ళు ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఎఫ్పిఓని అయితే రీసెంట్గా ఏదో చేశారు. అది వచ్చేసి ఎక్కడ చేశారంటే బెంగళూరు. కృషి కల్ప ఆర్గనైజేషన్ కూడా బెంగళూరులోనే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లా టు డీల్ విత్ ద వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. ఈ ఉమెన్స్కి అగైనెస్ట్గా ఏవైతే చైల్డ్ మ్యారేజ్ చేయడం, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించడం ఇలా చేస్తున్న వాళ్ళకి అగైనెస్ట్గా వాళ్ళ మీద వైలెన్స్ని తగ్గించడానికి యూరోపియన్ యూనియన్ వాళ్ళైతే ఒక లాను తీసుకొచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ లా టు డీల్ విత్ ద వైలెన్స్ అగైనెస్ట్ ఉమెన్. నెక్స్ట్ వచ్చేసి బాంబే బకెట్ ఆపరేషన్స్. బాంబే బకెట్ ఆపరేషన్స్ ఏ స్టేట్కి రిలేటెడ్ అయిందంటే ఉత్తరాఖండ్. ఇది వచ్చేసి ఇంతకుముందు పిరుల్లావో పైసే పావో అనే ఒక ప్రోగ్రామ్ కూడా ఉత్తరాఖండ్కి రిలేటెడ్. ఎందుకు అంటే ఈ ప్రోగ్రాము అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అలా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి ఆ లీవ్స్ని అయితే తీసుకొని వెళ్తే గవర్నమెంట్ వాళ్ళు సమ్ అమౌంట్ ఇస్తారని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ని రెడ్యూస్ చేయడానికి బాంబే బకెట్ ఆపరేషన్స్ అనేవి కూడా ఇది ఎవరంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు హెల్ప్తో ఈ ఉత్తరాఖండ్ వాళ్ళు చేశారు. ఏంటంటే హెలికాప్టర్ నుంచి సమ్ వాటర్ని డ్రాప్ చేయడం. సో దానివల్ల ఆ ఫైర్ యాక్సిడెంట్ని కూడా కొంత స్టాప్ చేయొచ్చు అనే దానికి బాంబే బకెట్ ఆపరేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఏ స్టేట్ వాళ్ళంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్ వచ్చేసి చైనా అంబాసిడర్ టు ఇండియా. ఈ అంబాసిడర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంట్రీలో ఉన్న బ్రాండ్స్ని ఇలాంటివన్నీ ఇంకా ఏమైనా ప్రమోట్ చేయడం కోసం ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్స్. అలా చైనా బ్రాండ్ అంబాసిడర్ టు ఇండియా ఎవరంటే XU5 హాంగ్. సెకండ్ XU5 హాంగ్ చైనా అంబాసిడర్ టు ఇండియా అంటే XU5 హాంగ్. నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఆర్బీఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయితే రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఎవరు అపాయింట్ అయ్యారంటే లక్ష్మీకాంతరావు, ఆర్బీఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. నెక్స్ట్ వచ్చేసి ఇది మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఇక్కడ డ్రోన్ దీదీ అనే ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ డ్రోన్ దీదీ ప్రోగ్రామ్ ఏంటి అంటే
ఇక్కడ ఉమెన్స్ అయితే డ్రోన్స్ యూస్ చేసి అగ్రికల్చర్ క్రాప్స్కి ఏదైనా ఫర్టిలైజర్స్ అలా చేయడం ఉంటుంది కదా, అలాంటి వాటికి ఉమెన్స్కి కొంచెం సపోర్ట్ ఇచ్చి వాళ్ళు డ్రోన్ ఆపరేటర్స్గా ఉండేలాగా చేసి కొంచెం వాళ్ళకి అది ఎలా ఆపరేట్ చేయాలో అవన్నీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి అలా చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఏమిటంటే డ్రోన్ దీది. అండ్ మహీంద్రా కంపెనీతో ఇది టైఅప్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అయితే లాంచ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి స్వదేశీ ఎగ్జిబిషన్. ఎక్కడ జరిగింది అంటే దుబాయ్. ఈ స్వదేశీ ఎగ్జిబిషన్ ఏంటి అంటే ఇండియాలో డెవలప్ చేసిన ఏమైనా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, కొత్తగా తయారు చేసిన ప్రోడక్ట్స్, మన యొక్క ఇది ఏమంటారు క్లాత్, పట్టు ఇలాంటివన్నీ చేస్తుంటారు. ఇలాంటి వాటిని దుబాయ్లో ఎగ్జిబిట్ చేసి వాటిని సేల్ చేసేలాగా అలా చేయడం కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ స్వదేశీ ప్రోగ్రామ్. ఎక్కడ దీన్ని చేశారు అంటే దుబాయ్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ 4 కంట్రీస్ ఉన్నాయి కదా, బ్లెజు, జమైకా, విన్సెన్ అండ్ గ్రెనేడ్స్. వీటిలో హెచ్ఐవి అనేది డిసీజ్ అండ్ సైఫిల్స్, ఈ రెండింటి డిసీజ్ మదర్ టు చైల్డ్కి ఏవైతే వస్తుంటాయో వాటిని స్టాప్ చేయడానికి కొన్ని టెక్నిక్స్ అయితే యూస్ చేయడం వల్ల దీనికి ఏదో సర్టిఫికేట్ అవార్డు వచ్చింది. ఆ కంట్రీస్ నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఆప్షన్స్లో ఎలా ఇస్తారంటే ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో లేనివి ఇలా విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు దిస్ హెచ్ఐవి స్టాప్ అలా ఇస్తారు. సో ఈ కంట్రీస్ నేమ్స్ బ్రెజిల్, జమైకా, విన్సెంట్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మదర్ టు చైల్డ్కి వచ్చి ఈ డిసీజ్ని స్టాప్ చేయడం కోసం